దిగుమతిదారు ఎవడు మొత్తం అంతా తెలిసి అదాని అంబానీలు కదా. పెట్రోల్ రేటు పెరిగినప్పుడేమో ఈ రిలయన్స్ అన్ని బంద్ అవుతాయి బంకులు. మళ్ళీ పక్కన కాగానే మళ్ళీ వాళ్ళే వచ్చేస్తారు. రామ్మోహన్ కంట్రోల్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వినోద్ గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఈ పరిణామాలన్నీ కూడా అంటే ప్రత్యక్షంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోయినప్పుడు కూడా ఈ పరిణామాలన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రూపాయి పతనం అనేది ఇంకా జారేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా డాలర్ రేటు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ పరిణామాలను ఎదుర్కోవడానికి భారతదేశం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిద్ధంగా ఉందంటారా? ఇప్పుడు వారు అన్నట్టు కరెక్టే. ఇవన్నీ పరిస్థితులు ఏమైందంటే ఇప్పుడు వరల్డ్ ఎకానమీ మీద చాలా దెబ్బ తగులుతుంది. తర్వాత ఇండియన్ ఎకానమీ మీద ఇంకా ఎక్కువ తగ్గుతుంది. అంటే మనకు డబుల్ వార్మింగ్. ఎందుకు అని అంటే వరల్డ్ ట్రేడ్ అంతా ఇప్పుడు దెబ్బతినిపోతుంది. ఆయిల్ పెరగటం వల్ల అది కాస్కేడింగ్ ఎఫెక్ట్ కాబట్టి ప్రతిదానికి పెరుగుతూనే ఉంటాయి. సో సీ లైన్స్ అన్నీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎప్పుడైతే ఇప్పుడు బ్లాక్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ వరల్డ్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్ ఒక 20% ఆ స్ట్రైట్ ద్వారా ఆ జలసంధి ద్వారా పాస్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అది బ్లాక్ అయిపోయింది. అంటే ఆ సప్లై ఆగిపోతే దాని ఎఫెక్ట్ ఎంత పడుతుంది? వరల్డ్ ఎకానమీ మీద పడుతుంది అన్ని దేశాల్లో. కానీ ఆయిల్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా ధరలన్నీ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ రావటం అనేది రిసెషన్ కూడా దారి తీయచ్చు. అది వరల్డ్ ఎకానమీ మీద పడవచ్చు. కానీ మనకేంటంటే డబ్బులు ఆల్మోస్ట్ 95 lakh నుంచి 1 crore దాకా ఈ గల్ఫ్ కంట్రీస్లలో భారతదేశం నుంచి పోయి ప్రజలు అక్కడ ఉద్యోగాలు చేసుకోవటం, తర్వాత ఎంతో రెమిటెన్స్. ఇప్పుడు వరల్డ్ మొత్తంలో ఇండియాకే టాప్ రెమిటెన్సెస్ వస్తున్నాయి, తర్వాత చైనాకి పోతున్నాయి అనుకోండి. అయితే ఆ రెమిటెన్సెస్ అన్నీ ఈ మన అమెరికాలో ఉన్న వాళ్ళు, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు, ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు పంపించడం కాదు. ఎందుకంటే నేను యాజ్ అంబాసిడర్గా ఉండి తర్వాత ఎంతో కాలం డిప్లొమాట్గా చూసినప్పుడు, ఈవెన్ అప్పుడు ఇది పొక్కారైనప్పుడు కూడా మనం క్రైసిస్లో పోయినప్పుడు రెమిటెన్సెస్ కావాలని ఎంతో రెమిటెన్సెస్ కావాలని ఎన్ఆర్ఐస్ నేను జర్మనీలో ఉన్నప్పుడు యూరోప్ అందరిని తిరిగి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఎవరు ఒక $1 ఇవ్వలేదు. కానీ పాపం వీళ్ళు మన ఎకనామిక్ సోల్జర్స్గా వీళ్ళంతా రెమిటెన్సెస్ కష్టాలు పడి మనకు పంపించింది కాబట్టి మనకు సరిపోయింది. అంటే ఇంతమంది ఎఫెక్ట్ అయిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ ఏంటంటే వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఒకటి, దాని తర్వాత ఎవాక్యుయేట్ చేయవలసిన పరిస్థితి వస్తే ఎంతో పెద్ద మేజర్ యాక్టివిటీ అది. అప్పుడు మనం కువైట్ వార్ అయినప్పుడు కూడా చాలా మంది తీసుకొచ్చాం స్పెషల్ ఫ్లైట్లో ఏం చేసి. అంటే అది వాళ్ళని తీసుకురావటం కాదు, మనకు ఎంత నష్టం అవుతుంది, మన ట్రేడ్ ఎంత దెబ్బతింటుంది, మన రెమిటెన్సెస్ అన్నీ ఆగిపోతాయి, వాళ్ళని ఎలా మనం మళ్ళీ రీఇంటిగ్రేట్ చేయాలి, అదే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఒకవేళ వారు ప్రొలాంగ్ అయితే, అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏమైందంటే వారు ప్రొలాంగ్ కావచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఏదో హేస్టీ డిసిషన్ తీసుకొని ఏమంటారు ఎయిర్ ఫోర్స్ 1లో కూర్చొని బటన్ నొక్కినట్టు స్టార్ట్ చేయమన్నారు. అది ఎందుకు చేశారంటే అఫ్ కోర్స్ వీళ్ళు కూడా మరి ఇరానియన్స్ మరి ఎందుకు అలా కొంతవరకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేకపోతే సుప్రీం లీడర్ కాంచి ఆల్ ఏది రివల్యూషనరీ గార్డ్ కోర్ వాళ్ళంతా లీడర్స్ అంతా అక్కడ ఉండి ఆల్మోస్ట్ ఫస్ట్ లేయర్ టాప్ లీడర్స్ అంతా ఒకటే ప్లేస్లో దొరకటం అనేది అది నిజమైన అంటే మరి ఎప్పటి నుంచో వాళ్ళకి తెలుసు అంటున్నాడు కదా డీక్యాపిటేట్ చేస్తా అని. సో అటువంటిప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ తీసుకోకపోవడం అనేది ఏదో జరిగి ఉంటుంది. అందుకనే సడన్గా ఆ నైట్ ఇమీడియట్గా ఆర్డర్ చేయడం అనేది, అంటే వాళ్ళు హై టెక్నాలజీ ఉన్నది కాబట్టి మొసాద్ సిఐఏ వాళ్ళు వాళ్ళ ఎవ్రీ ఇంచ్ మూవ్మెంట్ అంతా వాళ్ళు ఫాలో అవుతున్నారు, గమనిస్తున్నారు. అటువంటిప్పుడు వీళ్ళు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండేది. అంటే అమెరికాకు ఇరాన్కు మధ్య అంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి వైరం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది అనుకోవచ్చుంటారా? నేచురల్గా అంతే కదా. అన్నాడు కదా ట్రంప్ అన్నాడు కదా 1940 అంటే ఆల్మోస్ట్ 40 years ago. అదే 47 years నుంచి 1979లో ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి ఆ షా రిజిమ్ను వాళ్ళు కూలదోసి ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ ఖమేనీ వీళ్ళంతా సుప్రీం లీడర్గా అయినారో ఆ రోజు నుంచే యాంటీ అమెరికన్ పాలసీ పెట్టారు వీళ్ళు. డెత్ టు అమెరికా అంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర అణుబాంబు అంటే న్యూక్లియర్ బాంబు తయారయ్యే దగ్గరికి వచ్చింది కాబట్టి అది కనుక అయితే అమెరికా మీదనే వేస్తారు. అందుకని అమెరికా ఈజ్ అండర్ థ్రెట్ అని డిక్లేర్ చేసి అందుకని మేము ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తున్నాము అని మొదలుపెట్టాడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ నెగోషియేషన్లో కూడా ఇప్పుడు స్విట్జర్లాండ్లో నెగోషియేషన్స్ అవుతున్నప్పుడు డిప్లొమాటిక్ డిస్కషన్ అవుతున్నప్పుడు ఇరాన్ అగ్రీడ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలో మేము పనిచేసుకుంటాం, మేము న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి కాదు సివిల్ యూస్కే పెట్టుకుంటాము, ఈ ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఏజెన్సీ దాన్ని మానిటర్ చేయొచ్చు అని కూడా వాళ్ళు అన్నారు. అది యాక్చువల్గా ఆల్మోస్ట్ 100% సరెండర్ అయినట్టే. ఏది
ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ ఇష్యూ గురించి. Yeah. కానీ ట్రంప్కి అది కాదు కదా, ఆయిల్ కంట్రోల్ కావాలా, ఇరాన్ను ఆక్యుపై చేయాలి. తర్వాత ఇది మన రామోహన్ రావు గారు అంటే పెట్రో డాలర్, ఈ డాలర్ ప్రామినెన్స్ ఉండాలంటే ఈ పెట్రోల్ అంతా డాలర్ టర్మ్స్లోనే లావాదేవీలు జరగాలి. ఇప్పటికే చాలా పడిపోయింది అనుకోండి, 58%, 57% డాలర్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంది, మిగతా అంతా అదర్ కరెన్సీస్ వస్తున్నాయి. అందువల్లనే ఆ భయంతో ఇప్పుడు అమెరికన్ ఆధిపత్యం పోవాలంటే, పర్టికులర్గా ట్రంప్ ఆయన బిజినెస్ మ్యాన్, సో వాళ్ళ అమెరికన్ ఇంట్రెస్ట్ కంటే ఓకే అమెరికన్ ఇంట్రెస్ట్ దీనివల్ల ఎంతవరకు వస్తుంది అనేది సెకండరీ, కానీ ట్రంప్ పర్సనల్గా కూడా అమెరికాలో చాలా 78% అపోజ్ చేస్తున్నారు ఈ అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఇరాన్ మీద దాడి. అదే కాకుండా ట్రంప్ ఎప్స్టైన్ ఫైళ్లలో డీప్ నెక్ ఇన్వాల్వ్ అయినాడు. ఇవన్నీ డైవర్ట్ చేయనీకి ఈ ఇరాన్ మీద ఇటువంటి అటాక్ చేయాల్సి వచ్చింది. అదే కాకుండా ఇప్పుడు ఏమంటున్నారంటే అమెరికా ఒకప్పుడు ఇజ్రాయెల్ను డిక్టేట్ చేసేది, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఈజ్ డిక్టేటింగ్ అమెరికా. ఇజ్రాయెల్ ఫైటింగ్ కాదు, అమెరికా ఈజ్ ఫైటింగ్ ఇజ్రాయెల్ వార్. సో ఇటువంటి వాటికి దారి తీసింది ట్రంప్ చేయబట్టే. ఇది ట్రంప్ అంటే ఇక దీని పర్యవసానాలు అంటే ఇప్పుడు మనం ఎకనామిక్ ఇష్యూ మాట్లాడుతున్నాం, మనకు ఎంత ఎఫెక్ట్ అవుతుందో. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఈ రిపబ్లికన్స్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. అప్పుడు ట్రంప్ కూడా ఉంటాడు కొంతకాలం, కంటిన్యూ 4 years ఉంటాడనే నమ్మకం కూడా లేదు. అంటే ఒక ఫులిష్ యాక్ట్ వల్ల, అంటే పిచ్చోన్కి ఒక చేతిలో రాయి ఇచ్చాం కాబట్టి వరల్డ్ మొత్తం అతలం కుతలం కాదు. తారిఫ్ వార్ అంటాడు, తారిఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్ టు యూజ్ అంటాడు, ఇటు ఇరాన్ మీద దాడి చేస్తాడు. కానీ ఈ ఎయిర్ రైడ్స్ తోటి ఇది ఈ సుపీరియారిటీ ప్రూవ్ చేసుకొని మైట్ ఈజ్ రైట్ అనే పద్ధతిలో పోయి ఇరాన్ను మొత్తం రిజిమ్ చేంజ్ చేసే అమెరికా కంట్రోల్లో తీసుకుని ఏదో ముందుకు పోతుంది అనుకునే పద్ధతిలో ట్రంప్ పోవటం, అదంతా బ్యాక్ ఫైర్ అయ్యే పరిస్థితులు ఉన్నది. కానీ దానివల్ల నష్టం ప్రపంచంలో అందరూ ఫేస్ చేయాల్సి వస్తుంది. పర్టికులర్గా మన ఇండియాకి ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మన రామోహన్ గారు అన్నట్టు మనం ఆచితూచి కొంతవరకు అనవసరంగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏదో ఇజ్రాయెల్కి పోయిన నెక్స్ట్ డేనే సెకండ్ డేనే ఇలా జరిగింది, ఏదో చెప్పుకున్నారు అనేది అదొక విధమైన అపోహలు. కానీ ఈ వాళ్ళు ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్నారు ఏది మన ఈ అయతుల్లా ఖొమైనీ, ఆ సుప్రీం లీడర్, కమాండర్స్ మూవ్మెంట్స్ అన్ని ట్రాక్ చేస్తున్నారు. కాబట్టి అది సడన్ గా వాళ్ళ కింద ఒక మీటింగ్ పెట్టుకోవటం అనేది వాళ్ళకు 2 రోజుల ముందు తెలిసింది, అంతకన్నా ముందు తెలియదు. సో సడన్ గా అటాక్ చేయాల్సి వచ్చింది. అదే దానివల్ల వాళ్ళు అది చేయరు. కానీ ఇప్పుడు వారు అన్నట్టు మన ఇది దుబాయ్ ప్రిన్స్ తోటి కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడి ఇరాన్ అటాక్ ఆన్ యుఏఈ కండెమ్ చేశారు. అది ఆల్మోస్ట్ 100%. బహ్రెయిన్ వాళ్ళతో కూడా మాట్లాడారు. కానీ ఇరాన్ వాళ్ళతోటి కనీసం అంటే ఇదే వారు అన్నట్టు ఇరాన్లో కూడా ఉన్నారు మన వాళ్ళు, ఇండియన్ నేషనల్స్ ఉన్నారు, సిటిజన్స్ ఉన్నారు. ఇరాన్ తోటి కూడా వాళ్ళు ఒక మాట మాట్లాడాల్సిన పరిస్థితి ఉండే. అది ఏం మాత్రం ఇప్పుడు పార్షియాలిటీ, మనం ఇటువైపు మొగ్గాం అనే పర్సెప్షన్ ఆల్రెడీ వస్తుంది. ఇప్పటికైనా ఇట్ ఇస్ నాట్ టూ లేట్. కానీ వినోద్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎంకే